శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మం నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో నిన్న 19వ భాగంలో 14వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 20వ భాగంలో 15వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 15వ శ్లోకం. లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా. అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణంలో మనకి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారి నడుము వర్ణిస్తున్నారు. మనకు కవులు అందరు చెప్పేది ఆడవాళ్ళ యొక్క మన సాముద్రిక శాస్త్రం కానీ స్త్రీల యొక్క నడుము సన్నగా ఉంటే అది సౌభాగ్యమని ఆరోగ్యరీత్యా కూడా మంచిది. ఎందువల్ల సన్నగా ఉండే వాళ్ళకు కాన్పులు సులభంగా అవుతాయి. చాలా కాన్పులు అయినా కూడా వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. చాలామంది పాతకాలం వాళ్ళని చూస్తాం. ఒక్కొక్క ఇంట్లో 10 కాన్పులు అయిన ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నడుము చాలా సన్నగా ఉంటుంది. సన్నగా ఉండటమే కాకుండా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండటం మనం చూస్తుంటాం. అప్పట్లో ఇంకా మిక్సీలు అవి లేని, గ్రైండర్లు లేని రోజుల్లో వాళ్ళే రుబ్బి దంచి అన్ని చేసేవాళ్ళు కదా. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనం చూస్తాం. ఆ తరం ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఆ అంటి ఎంత పని చేసినా కూడా వాళ్ళకి అన్ని కాన్పులై కూడా వాళ్ళ శరీరం దృఢంగా ఉంది. కానీ ఇప్పుడు 1-2 కాన్పులకే మనకి ఎన్నో రోగాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు అంత బాగా పనులు చేసి కూడా వాళ్ళ యొక్క పటుత్వం వాళ్ళు కోల్పోలేదు. అంటే ఇప్పుడు ఒక సహజంగా సామాన్యంగా ఉండే మానవ జాతిలో ఉండే స్త్రీల నడుము సన్నగా ఉంటేనే కాన్పు సులభంగా అయ్యి ఎంతో మంది పిల్లకాయలకు జన్మనిచ్చే ఇది ఉంటే మరి విశ్వ విగ్రహ ఆమె ఎంతమందిని కనింది, విశ్వమంతా ఆమె కనింది, ప్రసవించింది ఆమె. అటువంటి ఆమె నడుము ఎలా ఉంటుంది? ఇంకా సన్నగా కనిపించదు, అసలు అవకాశమే లేదు. ఎందువల్ల ఆ నడుము అంత సన్నగా ఉంటేనే కాన్పులు సులభంగా అవుతాయి కాబట్టి. మామూలు మన కాన్పులు ఇంకా అమ్మవారి విశ్వ విగ్రహ ఆమెకు అది కనిపించదు. ఆమె స్థూల రూప వర్ణన ప్రకారంగా చూసి నిరాకారమైన ఆకారం తీసుకున్న నడుము కనిపించదు. లేదు విశ్వరూపంగా పోయినా కూడా ఆమె నడుము కనిపించదు. అది ఇక్కడ చెప్తున్నారు. లక్ష్యరోమలతాధారత, ఆధారం ముందు పదానికి చెప్పారు కదా, నాభి పాదుగా ఉండి అది ఆధారంగా ఉంది. దేనికి? నాభి ఎక్కడ ఉందో అదే అమ్మవారి యొక్క నడుము. అంతే కదా, మనకైనా అంతే కదా. ఆ నడుము భాగము ఎలా గుర్తిస్తున్నామంటే, లక్ష్యం అంటే గుర్తిస్తున్నాం. ఆమెకు నడుముంది అనే విషయం ఎలా తెలుస్తోంది అంటే, లక్ష్యరోమలతాధారత, ఆధారం. ఏ ఆధారంతో తెలుస్తోంది ఆమెకు అక్కడ నడుముందని? ఎలా తెలుస్తోందంటే రోమలతాధారత, ఆధారం. ఏ ఆధారం? ఆ రోమలత, ఆ నూగారు చెప్పారు కదా వాళ్ళు, నాభి పాదుగా చేసుకొని నూగారు ఉందని చెప్పారు. నాభి ఎక్కడ ఉందో గుర్తించాం కాబట్టి అక్కడ ఈమెకు నడుము ఉండవచ్చేమో అని చెప్పేస్తున్నాడు. సమున్నేయ, ఊహిస్తున్నారు. మధ్యమా, నడుము. ఆ మధ్య భాగం, శరీరానికి మధ్య భాగం కదా నడుము. ఆ నడుము ఉందా లేదా అనుమానం వస్తుందట. అసలు లేదు, కనిపించడం లేదు అసలు. ఎందుకు? అంత సన్నగా ఉంది. అంత సన్నగా ఉన్న నడుము కనిపించదు. మనం చూడండి, జీవరాశిని కూడా చూస్తే వాటి నడుము అంత సన్నగా ఉంటుంది. సింహానికి కానీ వాటన్నిటికి చూడండి నడుము ఎంత సన్నగా ఉంటుంది. ఎంత బాగా సృష్టిలో అమ్మవారు ఎలా తయారు చేశారో, ఈ సృష్టిలో ప్రతిదాన్ని మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ నడుము భాగాన్ని చూసినప్పుడు మనకు తేనెటీగలు వాడన్నీ చూస్తే వాటి నడుము ఎంత సన్నగా ఉంటుందో. మనం చూస్తే జీవరాశి అన్నింటిలో చాలా వరకు నడుము భాగం సన్నగానే ఉంటుంది. గొప్ప విషయం కదా ఇది. మనం అంటే ఇప్పుడు సరేలేండి, ఇప్పుడు మనం తినే ఆహార అలవాట్ల వల్ల మనం నడుము లావు అవుతుంది. కానీ ఇప్పటికీ మన స్త్రీల్లో కూడా సన్నగా ఉండడం ఎంతమంది లేరు. నడుము సన్నగా ఉండేవాడు. మనుషులు దృఢంగా ఉంటారు, నడుము సన్నగా ఉంటుంది. అది గొప్ప విషయం కదా.
ఇంకా అమ్మవారికి అలా చెప్తున్నారు. అమ్మవారి నడుము గుర్తించలేకపోతున్నారట. అది ఎక్కడ ఉంది తెలియడం లేదట. అయితే ఎట గుర్తించారయ్యా మీరంటే, మేము గుర్తుపట్టాం. ఎక్కడ? లక్ష రోమ. ఆ రోమాలు వచ్చింది ఎక్కడ? ఆ నాభి దగ్గర. దానికి ఆధారం కనిపించింది మాకు. ఆ రోమ రాజుకి ఆధారంగా నాభి కనిపించింది. ఓహో, నాభి ఉంది అంటే ఇక్కడ నడుము ఉంది అని ఊహించేశారట. ఊహించి అందుకే సమున్నయ్య మధ్యమ ఊహించారు, మధ్యమ భాగం ఉందనేసి. ఇప్పుడు మనకు చెప్తున్నారు. ఇంకా మంత్ర రహస్యం అట్లా ఉంటుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇప్పుడు మనం అంతరిక్షం శూన్యం అంటాం. అమ్మవారిని ఆవేం చెప్పారు? అంతరిక్షం అని చెప్పారు. అంతరిక్షం శూన్యం కాబట్టి కనిపించడం లేదు. అది అసలు సంగతి. స్థూల విశ్వరూపంగా పోతే అది అర్థం. నిరాకారమైన ఆకారం తీసుకున్న అమ్మవారి స్థూల రూపం అయితే ఇది అర్థం. అంటే ఆమె నడుము ఉందా లేదా అని ఊహించుకోసం తప్ప కనిపించడం లేదమ్మా, అంత సన్నగా ఉందిట అమ్మవారి నడుము. మళ్ళీ పక్కన పదంలో చెప్పేస్తున్నారు. స్తన భార దళత్ మధ్య పట్ట బంధ వళిత్రయ. నడుము దగ్గర సాముద్రిక శాస్త్రం ప్రకారంగా మనకి ఈ నుదుటి మీద 3 రేఖలు, ఈ కంఠం దగ్గర 3 రేఖలు, నడుము దగ్గర 3 రేఖలు ఉంటే అవి ఒక్కొక్క సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక్కొక్క సంకేతం అన్నమాట. నడుము దగ్గర ఉంటే అందానికి చిహ్నం, ఇక్కడ ఉంటే సంగీత శాస్త్రానికి చిహ్నం, ఇక్కడ ఉండే పాండిత్యానికి సంకేతం, జ్ఞానానికి సంకేతం. అలా కొంతమందికి తెలుస్తుంది. వాళ్ళు ఏం చదువుకోపోయిన జ్ఞానంలో బల ఉంటారు. వాళ్ళ ముఖం మీద 3 రేఖలు ఉంటాయి. ఇంకా సంగీత విద్వాంసుల సంగతి చెప్పనేవ్వలేదు, వాళ్ళకి బాగా తెలిసిపోతుంది. బాగా కీర్తి పొందిన వాగ్గేయకారులకి ఇక్కడ 3 గీతలు ఉంటాయి. అలాగే నడుము దగ్గర కూడా మన అందమైన స్త్రీలందరికీ ముడతలు ఉంటాయి. ఆ ముడతల గురించి చెప్తున్నారు ఇక్కడ. స్తన భార దళంత్, ఆ స్తనం, ఆ పాలిళ్ళ యొక్క బరువు చేత అమ్మవారు వంగిపోతుందంట. మధ్య ఆ నడుము భాగం, ఆ నడుము భాగం ఏమైపోతుంది? దళత్, వంగిపోతుంది. వంగిపోతుంటే పట్టబంధ వళిత్రయ, వళిత్రయం 3 రేఖలు, త్రయం అంటే 3 వడులు, ఆ 3 గీతలు ఉన్నాయి అమ్మవారి నడుము దగ్గర. ఆ 3 గీతలు ఏం చేశారంటే ఈ స్తన భారం వల్ల ఈ నడుము విరిగిపోతుందేమో అన్నట్టుగా ఉందట. అందుకని అంతే కదా, పైన బరువు ఎక్కువ గది కింద ఇదైపోతుందా, అందుకని ఆ నడుముకి ఏం చేశారట వాళ్ళు? బంగారుతో చేసిన తాళ్లతో కట్టేశారట. 3 తాళ్లతో, ఆ 3 గీతలకి 3 తాళ్ళు వేసి కట్టేశారట. బంగారు పట్టి వేసి కట్టేశారట అని చెప్తున్నారు. ఎవరు? అట్లా ఉందమ్మా అని చెప్తున్నారు. అమ్మవారే మెరిసిపోతుంటారు. ఇంకా నడుము భాగంలో ఉండే ఆ 3 రేఖలు ఇంకా మెరిసిపోతుంటాయి. అందుకని అట్లా వాళ్ళకి అట్లా కనిపించింది. అందుకని చెప్తున్నారు, అజిన్యాదేవ్ దర్శనం చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఎలా కనిపించింది? ఆ 3 స్తన భారం వల్ల ఉంగిపోతుంది నడుముతో, ఆమె నడుము ఉండేసరికి ఆ నడుము విరిగిపోతుందేమో అని భయంతో ఆ 3 యొక్క గీతలు ఒక పట్టీలా కట్టేశారమ్మా, అలా దానివల్ల నేను నడుము నిలబడున్నదమ్మా అని వర్ణిస్తున్నారు. దర్శించిందేమో బంగారంతో మెరిసిపోతున్న ఆ 3 వడిత్రయం, 3 గీతలు వర్ణించేశారు. ఇప్పుడు మనకి ఇదే మనకు శంకరాచార్యుల వారైతే అది వెలిగిపోతున్నదని చెప్పి మన్మధుడు వచ్చి ఒక యాలకుల చెట్టు తీగ తీసుకొచ్చి కట్టేశాడని చెప్పాడు ఆయన. సౌందర్యలహరి మనం చెప్పుకున్నాం దాన్ని. ఆయన అలా ఊహించేసి చెప్పేశారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే బంగారుది కట్టేశామని చెప్పారు. ఇంకా లోపల మంత్ర రహస్యం ఉందని చెప్పనక్కర్లేదు. వాళ్ళు అక్కడ గీతలు వచ్చాయి, వాళ్ళు కట్టారు అంటేనే అక్కడ మంత్ర రహస్యం ఉందని అర్థం. మనకు దీంట్లో మనకు లలితా సహస్ర పంచదశి మంత్రం, షోడశి మంత్రం పోతూనే ఉంటాయి. ఈ పంచదశి మంత్రంలో ఉండే ఆ హ్రీంకారానికి గుర్తే మనకు వస్తుంది. పంచదశి మంత్రం వచ్చి చెప్పుకోవచ్చు. మన సౌందర్యలో మనకు వచ్చింది పంచదశి మంత్రం అంతా మనం అప్పుడు చెప్పుకున్నాం, వివరంగా చెప్పుకున్నాం అక్కడ. అదే విషయాన్ని ఇక్కడ మనకు సంకేతంగా చెప్తున్నారు. లోపల ఆ పంచదశి మంత్రంలో ఉండే హ్రీంకారం గురించి మాత్రమే ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ 3 గీతలు, ఇక్కడ 3 గీతలు, అక్కడ 3 గీతలు అన్నప్పుడు
3 హ్రీంకారాలు పంచదశి మంత్రంలో ఉంటాయి. ఆ 3 హ్రీంకారాలకు గుర్తుగా చెప్తున్నారనమాట. మా మంత్ర రహస్యం చెప్తున్నారు. పైకేమో అమ్మవారికి ఆ బంగారుది కట్టినట్టుగా పట్టు కట్టేసినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ పైన అర్థం చూస్తే ఏమంటే ఆ వడిత్రయం వల్ల అమ్మవారి పాలిళ్ళ బరువు చేత ఆ నడుము వంగిపోతున్నప్పుడు అవి అట్లా కట్టబడ్డాయా అన్నట్టుగా ఉందమ్మా నీ యొక్క ఆ నడువు దగ్గర ఉండే 3 గీతలని వర్ణించేశారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. వసిన్యాది దేవతలు అమ్మవారిని దగ్గర నుంచి చూసి చెప్తున్నారు ఇవన్నీ. అందుకనే వాళ్ళు అంత బాగా ఊహించగలుగుతున్నారు. నడుము చూడండి, అసలు ఉందో లేదో అన్నట్టు కాదు, అసలు లేదన్నట్టుగా చెప్పేశారు. అంటే అంత సన్నగా ఉందన్నమాట వాళ్ళ అర్థం. అంటే కనిపించదండి ఆ నడుము, అంత సన్నగా ఉందని అర్థం. ఇంకా ఆమె అమ్మవారు కదా, ఇంకా మనల్ని సృష్టించిన మన భూమి మీద సృష్టించిన ఆడవాళ్లే అంత అందంగా ఉన్నప్పుడు ఇంకా ఆమె విశ్వ విగ్రహం ఎంత అందంగా ఉంటుందో, ఎంత సన్నగా ఉంటుందో అన్నాడు. ఊహించబడ్డది. ఇంకా మన ఊహకు కూడా అన్నది. అందుకే వాళ్ళు ఊహించామన్నారు. ఎలా ఊహించారంటే ఆ లక్ష్య రోమలతాధారత, లక్ష్యం అంటే గుర్తించారు. ఎట్లా గుర్తించామంటే ఆ రోమరాజు ఉంది కదా, దాని ద్వారా గుర్తించాం, కానీ నిజంగా నడుముందో లేదో మాకు అర్థం కావడం లేదమ్మా, ఊహిస్తున్నామని చెప్పారు వాళ్ళు. ఎంత బాగా చెప్తారు చూడండి ఆ చెప్పే విధానం. కాబట్టి ఆ 3 మూర్తులకేమో బంగారు పట్టి కట్టినట్టుగా ఉందని వర్ణించేశారు. ఈ విధంగా మనకు ఈ లలితా సహస్రం ఉండే ఈ 15వ శ్లోకంలో మొత్తానికి అమ్మవారి నడుము దగ్గర ఉండే ఆ 3 గీతలు వడిత్రయం గురించి మనకు వివరించేశారన్నమాట వాళ్ళు. ఇది మనకు ఈ 20 భాగంలో ఉండే 15వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 21వ భాగంలో 16వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.